హలో హాయ్ అందరికీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. దానిలో కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటాస్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కర్రీ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ దాకా బాయిల్ అయితే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆ తర్వాత గుడ్డుని ఇలా కొట్టి ఒక 5 eggs పోసుకున్నాను నేను అందులో. ఆ తర్వాత కొద్దిగా ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి ప్లేట్ మూసుకొని బాయిల్ అయిన తర్వాత దాన్ని గెంటితో కదపకుండా అలా తిప్పుకోవాలి. ఆ తర్వాత అయితే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఓకే బాయ్.